శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు మీ జీవితం మార్పు చెందాలి అన్నా, మీ జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకుల నుండి బయటపడాలి అన్నా, జ్యోతిష్య పండితులు చెప్తున్నట్లుగా ఈ చిన్న పనిని చేస్తే చాలు అపర కుబేరులు అవుతారు. అయితే మీరు నిద్రపోయే ముందు ఈ యొక్క మాటను గుర్తు పెట్టుకుని అనండి. ఖచ్చితంగా తులారాశి వారి జాతకులు అదృష్టవంతులు కాకుండా మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. అయితే అసలు తులారాశి వారి జాతకులు నిద్రపోయే ముందు మీరు అనవలసినటువంటి ఆ యొక్క మాట ఏమిటో, ఎటువంటి నియమాలు మీరు పాటించాలో, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఏ విధమైనటువంటి నియమావళి అనుసరించాలో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి వారి జాతకులు, మనం ఒక విషయాన్ని ఎప్పుడూ కూడా గమనిస్తూ ఉండాలి. ఎప్పుడు ఏ పని సాధించాలి అన్న మనోసంకల్పంతో పాటుగా పాజిటివ్ మైండ్ కూడా చాలా అవసరమండి. మనం ఎప్పుడూ కూడాను అన్ని విషయాల్లో పాజిటివ్గానే ఆలోచించాలి. కొంతమంది ఉంటారు, ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఆలోచిస్తారు. పని మొదలు పెట్టేటప్పుడు, పని మధ్యలో ఉన్నప్పుడు పనులు పూర్తి కాకపోతే వారి అసహనం ఇంకాస్త ఎక్కువైపోతుంది. ఎప్పుడు కూడా ఈ విధమైన వింత ధోరణి ఉండకూడదు. ఒక పని అవుతుంది అనే సంకల్పంతోనే మొదలు పెట్టాలి. అవ్వాలి అనే మన మనసులో చెప్పుకోవాలి. అంతేకాని ఏమి జరుగుతుందో లేదో అన్నట్లుగా సందేహంగా పనులు మొదలు పెడితే అస్సలు పూర్తి కావండి. తులారాశి వారి జాతకులు మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క తత్వాన్ని పక్కన పెట్టేయండి. పాజిటివ్ గా ఆలోచించండి. అప్పుడు ఏదైనా సరే మనకు జరిగి తీరుతుంది. విజయం సాధించి తీరుతాము. ప్రకృతి అనుగ్రహం మనకు కలుగుతుంది. మన పెద్దవారు అంటూ ఉంటారు కదండి, మన చుట్టుపక్కల తదాస్తు దేవతలు ఎప్పుడూ ఉంటారు. మనం జరగదు అంటే వారు తదాస్తు అంటారు. కావున ఆ పనులు పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోతాయి. మనం ఎల్లప్పుడూ కూడాను అంకిత భావంతో పనులు చేయాలి. అవుతుంది అనే పనులు మొదలు పెట్టాలి. మన శాస్త్రంలో కూడా ఇదే చెప్పడం జరిగింది. మన యొక్క ఆలోచనల రీత్యానే మన పనులు ప్రభావితం అవుతాయని మన పెద్దవారు అంటూ ఉంటారండి. అపశకునపు మాటలు మాట్లాడకూడదు అని. అంటే అర్థం ఏమిటి? మనం ఆలోచించే ధోరణి వలనే మన యొక్క జయ అపజయాలు బేరీజు వేసుకుని నిర్ణయాలు ఉంటాయి. కావున మీరు ఏమిటంటే గనక ఎల్లప్పుడూ కూడా మంచి మనసుతో ఆలోచించండి. ఒకవేళ అది అసాధ్యం అనిపించినా కూడా మీ యొక్క ఆలోచనల్లో మాత్రం మార్పు రాకూడదు. అయితే తులారాశి వారి జాతకులు ఏం చేస్తారంటే నిద్రపోయేటప్పుడు కూడా అదే ఆలోచనలతో పడుకుంటూ ఉంటారు. మీరు అటువంటి ఆలోచనలు అసలు చెయ్యకూడదండి. మీరు నిద్రపోయేటప్పుడు జరగని పనుల గురించి కాకుండా మీకు సంతోషం కలిగించిన విషయాల గురించి రోజు మొత్తంలో ఎక్కడైతే మీరు ఆనందంగా ఉన్నారో ఆ యొక్క విషయాలను నెమరు వేసుకుంటూ నిద్రపోవాలి. అప్పుడు చాలా చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడాను మీకు చాలా బాగుంటుంది. ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. చెడు మాటలు మాట్లాడడం మానివేయాలి. ఎందుకు అన్నట్లయితే గనక మన నాలుక మీద సరస్వతీదేవి నెలకొని ఉంటుంది. ఇది శాస్త్రం చెప్తున్న మాట. మనం ఈ విధంగా ఎప్పుడు అపశకునాలు మాట్లాడుతుంటే గనక అటువంటి నాలుకతో మనం ఏది పడితే అది మాట్లాడితే గనక ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. కావున ఇకనైనా అప్రమత్తంగా ఉండండి. ఇక నిద్రపోయే ముందు మీరు ఏమిటంటే గనక కాళ్ళు ఎప్పుడూ తడిగా లేకుండా తుడుచుకొని బట్టతో అప్పుడే నిద్రపోవాలి. నిద్రకు ఉపకరించే ముందు 10 నిమిషాలు, పొద్దున్నే నిద్ర లేచాక 10 నిమిషాలు, చాలా వరకు కూడా ఇవి శుభ గడియలండి. ఈ సమయంలో మనం ఏదైతే ఆలోచిస్తామో అది తప్పక జరుగుతుంది. ఇష్టదైవం లేదా కులదైవాన్ని స్మరించుకుంటూ నిద్రపోవాలి. మీరు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత కూడాను భూమాతకు నమస్కరించుకున్న తర్వాతే కాళ్ళు కింద పెట్టాలి. ఈ నియమాలు తప్పక పాటించండి. అలాగే తులారాశి జాతకులు మీరు నిద్రకు ఉపకరించే ముందు ఈ చిన్న మంత్ర జపం పారాయణం చేస్తే గనక ఖచ్చితంగా మీ యొక్క జీవితం ప్రతిభావంతం
జీవితంగా మారుతుంది. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు. ఖచ్చితంగా ఇలా చేసి తీరండి. మీరు నిద్రకు ఉపకరించే ముందు శ్రీ శివాయ మనస్తుభ్యం అని ఈ యొక్క మంత్రాన్ని ఇంకొకసారి చెప్తున్నామండి. శ్రీ శివాయ మనస్తుభ్యం ఈ యొక్క మంత్రాన్ని పాటించి నిద్రపోండి. మీరు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత కూడాను ఇదే మంత్రాన్ని పాటించండి. 7 సార్లు కానీ 11 సార్లు కానీ మీ వీలును బట్టి పాటించండి. ఖచ్చితంగా తులారాశి జాతకుల యొక్క జీవితం సంపూర్ణంగా మారిపోతుంది. అపజయాలు తగ్గిపోతాయి, విజయాలు మిమ్మల్ని వారిస్తాయి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.